గోచరిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉందని చెప్పచ్చు. ఏ పని చేసినా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు చిక్కగలుగుతారు. ద్వితీయాధిపతి అయిన చంద్రుడు సప్తమంలో ఉన్నారు. మంచి యోగం అని చెప్పచ్చు, మంచి కాలం అని కూడా చెప్పచ్చు. ఇటు ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నలుగురితో పాటు కలిసి వెళ్ళి మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారు కూడా ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు మీకు మీరుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి మేలు జరుగుతుంది. అలాగే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎంతో తీసుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏది ఏమైనా సరే ఈ వారం వీరికి ఉద్యోగరీత్యా బాగుందని చెప్పచ్చు. వ్యాపారపరంగా కూడా అన్నీ బాగుంటాయి. అన్నీ బాగున్నా ఏదో ఒక తెలియని అశాంతి ఏర్పడుతుంది. ఏమీ తీసుకోలేని నిర్ణయాలు, ఏం తీసుకోవాలా తీసుకోకూడదా అనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి విషయంలో నిదానంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. చార్టెడ్ అకౌంట్స్, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్నవారికి, అలాగే జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీ, ముఖ్యంగా సినీ రంగం వారికి, వస్త్ర వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. కన్సల్టెన్సీలో ఉన్నవారికి అద్భుతంగా ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించాలన్నప్పుడు ఆ గణపతి స్వామివారిని దండం పెట్టుకుని ప్రారంభించండి. ఎటువంటి అడ్డంకు లేకుండా పని సాగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఇటు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. అయితే ఉద్యోగం మారాలని లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేయండి. అవి ఈ వారం సాధ్యమయ్యే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే ఈ వారం తొలగిపోతుంది. అయితే ఖర్చులు మటుకి అదుపులో ఉంచుకోవాలి. వచ్చిన రూపాయికి రూపాయి పావులా ఖర్చు అవుతుంది. ఖర్చుల విషయంలో అదుపు చేయగలిగితే మరిన్ని విజయాలు సాధించగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో నలుగురితో పాటు కాకుండా మీరంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి, మీకంటూ స్థానం సంపాదించుకోవడానికి మీకు మీరుగానే ప్రయత్నాలు చేస్తారు. నలుగురితో కాకుండా నాకు నేనుగా ఉండాలని అని ఒక ధోరణికి వస్తారు. ఇలా కాకుండా బంధువర్గంతో కలిసి శ్రమించినట్లయితే మంచి విజయాలు సాధించగలుగుతారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సంతానం మంచి సంబంధం కుదరాలని మంచి ప్రయత్నాలు చేస్తారు. ఈ వారం మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మిగతా వాటి విషయంలో అన్నీ బాగున్నాయని చెప్పవచ్చు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఈ వారం లభించే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ప్రతిదీను కష్టతరంగా అనిపిస్తుంది. అమ్మో ఇంత చదవాలా, ఇంత ఉందా అని అనుకుంటారు. కానీ మీలోన్న ధైర్యమే మిమ్మల్ని మేలుకొల్పుతుంది. ప్రతిదీ పక్కన పెట్టి మీలోన్న ధైర్యాన్ని మేలుకొల్పుని అన్నీ మనం చేయగలం అనే ఒక ధోరణితో ముందుకెళ్ళండి. అన్ని విజయాలు మీరు సాధించగలుగుతారు. ముఖ్యంగా గ్రూప్ 1స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, వైద్య వృత్తిలో ప్రిపేర్ అవుతున్న వారికి వీరికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. విదేశాలకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కొంతమంది అయితే రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం గ్రీన్ కార్డు మంచి శుభవార్త చెప్పే విషయంగా కూడా చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ వారం మీకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా ఉన్నా సరే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. గణపతి స్వామి వారిని ఎంతగా ఆరాధిస్తే అంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే కొంతమందికి ఆఫీసులకు వెళ్ళాలి, సమయాలు కూడా సంబంధించి కుదరనప్పుడు ఓం గం గణపతియే నమః అని ఒక 11 సార్లు లేదా 21 సార్లు నామస్మరణ చేసి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సానుకూల పడతాయి. తదుపరి కర్కాటక రాశి.